ప్రభాకర్ గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్ ను మేము అభినందిస్తున్నాం, స్వాగతిస్తూ. కానీ చాలా విషయాలు ఆయన మర్చిపోవడం జరిగింది. ఆ రివ్యూలో చాలా ప్రశ్నలు జిల్లాకు వ్యాప్తంగా కానివ్వండి, నగరానికి సంబంధించిన కానివ్వండి, చాలా విషయాలు వారు మర్చిపోయినరు. ముఖ్యంగా వారి గురువు గారు అయినటువంటి చొక్కారావు గారు, వారు ఎప్పుడు చెప్తుంటారు ఎక్కడైనా కానీ మా గురువు గారు చొక్కారావు గారు అని. చొక్కారావు గారి విగ్రహము మరియు తెలంగాణ ప్రజల తల్లి, తెలంగాణ ప్రజలు గౌరవించే తల్లి, తెలంగాణ తల్లి విగ్రహం, ఈ రెండు కూడా ఒకే కూడిలో ఉంది. ఎన్నడూ కూడా ఇటు చొక్కారావు విగ్రహాన్ని కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ తొలగించాలనే ఆలోచన ఎప్పుడు కూడా యాజ్ ఏ మేయర్గా 5 సంవత్సరాలు నాకు రాలేదు. ఆ ప్రయత్నం కూడా చేయలేదు, ఎవరు కూడా దాన్ని ప్రేరేపించలేదు. కానీ యావత్ తెలంగాణ ప్రజలు గౌరవించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆ విగ్రహాన్ని తీసుకొని ఎక్కడనో దాచిపెట్టి ఇప్పటి వరకు దొరకకుండా దాన్ని దాచిపెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు మొన్న జరిగిన రివ్యూ మీటింగ్ లో ఒక మాట అన్నారు, చొక్కారావు విగ్రహాన్ని పెట్టాలి అని. ఎస్, పెట్టాలి, అక్కడనే పెట్టాలి. ఎస్, పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు, పెట్టాలి. శ్రీపాదరావు గారి విగ్రహాన్ని కూడా ఎక్కడుందో అక్కడనే పెట్టి చాలా గొప్పగా బ్రహ్మాండంగా శ్రీధర్ బాబు ప్రతిపక్షంలో ఉండంగా ఆ కూడలిని సుందరంగా తీర్చిదిద్దిన చరిత్ర ఈరోజు గత పాలకవర్గంది. మరి ఈ రెండు కూడలను కూడా డెవలప్ చేయవలసిన బాధ్యత ఇటు అధికారులపై కానీ ఇటు నగరపాలక సంస్థపై కానీ పూర్తిగా ఉంది. కానీ వారు ఒకటే విగ్రహం పెట్టాలి చొక్కారావు గారిది అని చెప్పినట్టు నాకు అక్కడక్కడ వినిపించింది. నిన్న యుద్ధ ప్రాతిపాదికంగా తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా ఒకే విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిస్తే మేము ఉద్యమకారులు అందరం పోయి నిన్న అడ్డుకోవడం జరిగింది. 2 విగ్రహాలు పెట్టాలి, లేకపోతే ఖబర్దార్ బిడ్డ అన్నాం. ఖబర్దార్ బిడ్డ, 2 విగ్రహాలు కనుక పెట్టకపోతే మర్యాద ఉండదు. కానీ మీ అందరికీ ఒక విషయం మీ ద్వారా ప్రజలకు తెలియాలనుకున్నా, పొన్నం ప్రభాకర్ గారు రివ్యూ మీటింగ్ పెడితే ఆ రివ్యూ మీటింగ్ లో కూడా పాపం